1,00,000 2/3 ప్లస్ కానీ పెడితే చూసిన వాళ్ళు లాస్ట్ డేట్ కూడా అందులో పెట్టుకుంటే అప్లై చేసుకుంటారు. ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుండి చాలా అద్భుతమైనటువంటి సేవల్ని మీరు అందరూ అందిస్తున్నారు. ఎంతో సమర్థవంతంగా మీ విధులు నిర్వర్తిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మీకు ఒక అసిస్టెన్సీ ఉండేది, ఆ అసిస్టెన్సీ కూడా లేకపోయినప్పటికీ కూడా ఫ్యాక్షన్ సకాలంలో డిస్బర్స్ చేయగలుగుతున్నారు. ఎంత ఒత్తిడున్నా సరే పనులన్నీ కష్టపడి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ముఖ్యంగా చూస్తే 3 మండలాల్లోని కూడా ఇప్పటి వరకు మీరు పనిచేసినటువంటి వర్కుల్లో కానీ చూస్తే కంపేర్ చేసినప్పుడు 3 మండలాలకి రాజనగరం, సీతానగరం, కోరుకొండ కంపేర్ చేసినప్పుడు టాప్ 1లో కోరుకొండ అధికారులు ఉన్నారు. డిఎండిఓ గారు మాట్లాడుతూ కోరుకొండ మేము ఏ డేటా అడిగినా సరే చాలా స్పీడ్గా ఇస్తున్నారు. సీతానగరం 3rd ప్లేస్కి వెళ్ళింది, కానీ కోరుకొండ 1st ప్లేస్లో ఉన్నందుకు కోరుకొండ మండలంలో పుట్టిన వ్యక్తిగా కూడా నేను సంతోషిస్తున్నాను. మనం దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తే నాకు ఒక విజన్ ఉంది. జనరల్గా మన కొత్త రిక్రూట్మెంట్ లో కాకుండా ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంది ఎమ్మెల్యేలు చూస్తుంటారు, చాలా మంది నాయకులు చూస్తుంటారు. కానీ నేను ఒక విజన్తో వచ్చాను. కేవలం నా ఎజెండా అభివృద్ధి. అందరూ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు నాకు కనిపించినప్పుడు ఇతను 7th టైము అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈయన 8th టైం ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈయన 5th టైం ఉన్నాడో 6th టైం ఉన్నాడో, ఈయన 2 సార్లు మంత్రి చేశారో అని చెప్తుంటారు. కానీ వాళ్ళందరూ చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళ జీవితకాలం మంచి సర్వీస్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ అనిపిస్తుంది. నా విజన్ ఏంటంటే, నా విజను మిషను రెండే విషయం: అభివృద్ధి, సంక్షేమం. నా ముందు నా భవిష్యత్తు. గతంలో జరిగి ఉండకూడదు, భవిష్యత్తులో ఎవరు చేయలేనంత అభివృద్ధి చేసి చూపించాలని ఎక్కువ కాలం ఉండగలదు. ప్రజలు నాకు అవకాశం ఇచ్చినటువంటి 5 ఏళ్ళు చాలు, 5 ఏళ్ళు అభివృద్ధి చేయాలన్న ఎజెండాతోనే ఉన్నాను. ముఖ్యంగా అందులో మీ అందరినీ కూడా సహాయ సహకారాలు కోరుతున్నాను. ఈ యొక్క సహాయ సహకారాలు మీరు నాకు అందించినట్లయితే మీరు మేము కలిసి ఒక మంచి విజన్తో కానీ ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేయగలుగుతాం. అందులో ముఖ్యంగా ఒక ఎంపీడీఓ గారు, యూఆర్డీ గారు, ఏఓ గారు అందరూ కలిసి ఈ యొక్క సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు, అలా వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీరందరూ కలిసి ఫస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాలి. ఒక వాట్సాప్ గ్రూప్ పెడితే మీకు నాకు మధ్య ఒక అనుసంధానం ఉంటుంది. అందులో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, గుడ్ నైట్ మెసేజ్లు, ఆలీస్ గారి మెసేజ్లు కాదు, కేవలం అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం, ఎక్కడైనా సమస్యలతో పరిష్కారం కోసం మాత్రమే మనం దాన్ని వాడాల్సి ఉంటుంది. సో దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాలని ఎంపీడీఓ గారికి కోరుతున్నాను. అదేవిధంగా మీరు నేను కలిసికట్టుగా పనిచేద్దాం, అందరం కలిసి అభివృద్ధి చేద్దాం. గతంలో మీరు ఆనాటి ప్రభుత్వం కూడా కలిసి పనిచేశారు. ఆ పనిచేసినప్పుడు కానీ చూస్తే కొంతమందిని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పథకాలు ఎలా తీసేయాలి, వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టాలి, కొంతమందిని ఏ విధంగా మనం పాడు చేయాలనే దాని మీద మీరు పనిచేశారు. కానీ నా ఎజెండా అందరికీ న్యాయం చేయాలి, అందరికీ మంచి చేయాలి.
వ్యవహారం పాడు చేయడానికి కాదు, విధ్వంసం ఎవరైనా చేయగలరు. వికాసాన్ని చూపించేవాడే ఒక మనిషి అని దగ్గర సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వ్యక్తి. కాబట్టి మన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేద్దాం. అసలు మన వాట్సాప్ గ్రూప్ పెట్టినప్పుడు ఎక్కడ ఎలాంటి ఏం జరిగినప్పటికీ కూడా మీకు నాకు కానీ కమ్యూనికేషన్ ఉంటే ఒక చోట ఒక విషయం జరుగుతుంది. సపోజ్ నిన్న గోదావరి విలేకర్ గారు మంచినీటి సమస్య గురించి రాశారు. సమస్య ఏం జరిగిందో నాకు తెలియదు. పేపర్లో చూసిన తర్వాత ఏం జరిగిందనేది చెక్ చేసుకుంటే ఎక్కడ పేపర్ క్లిప్పింగ్ కూడా దొరికింది నాకు. ఆ క్లిప్పింగ్ జరిగిన తర్వాత నేను ఎంక్వైరీకి చూసుకుంటే ఎంక్వైరీ చేస్తే మొన్న జరిగినటువంటి 9వ తారీఖు ఈవినింగ్ జరిగినటువంటి గాలిలో గాలి వేసింది, వర్షం పడిన సీతారామన్ ఉన్న రోజు మేము కూడా శంకుస్థాపనకి వెళ్తే చాలా మంది తడిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆ వేళ అక్కడ స్తంభాలు పడిపోయి కరెంట్ లేకపోవడం వల్ల నీళ్ళు ఆగినాయి. కానీ పబ్లిక్ మనం అది అవేర్నెస్ లేదు, పబ్లిక్ అవేర్నెస్ లేదు. ప్రసవానికి కూడా ఈ స్తంభం పడిపోయినటువంటి వల్ల కాల్ చేసి ఆర్డర్ చేసి కాల్ చేసి ఏం జరిగిందనంటే అదేమి లేదంటే మన గాలి కరెంట్ స్తంభం పడిపోయింది కదా, రెక్టిఫై చేసినప్పుడు ఇస్తున్నాము అని అంటే భూతం పడిన ప్రతిసారి మనం కడుక్కోవడం అవుతుంది తప్ప కమ్యూనికేషన్ లేదు. అంటే తెలుసుకున్న తర్వాత మళ్ళీ నన్ను రీపోస్ట్ చేయవలసి వచ్చింది. అంటే ప్రజలకు తెలిస్తే ఇప్పుడు పవర్ కటింగ్ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు రేపు 2 గంటలు మీకు, లేకపోతే ఈరోజు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, గాదరాడ నరసాపురం మరమ్మతుల నిమిత్తం 1 గంట వరకు పవర్ పనిచేయదు. ఎస్, పొద్దున స్కూల్ పిల్లలకి ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళకి నిన్న మెసేజ్ చూస్తారు, వాళ్ళు ఏదైనా టిఫిన్ అనేది తయారు చేసుకోవాలంటే చట్నీ ఆడుకోవాలి, మిక్సీ ఆన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఏదైనా పని ఉంటే ముందు అడ్వాన్స్గా తయారు చేసి పెట్టుకుంటారు. అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క కమ్యూనికేషన్ మనం చేయడం అవసరం. అందువల్ల ఇదే కాదు, ప్రతి విషయంలో కూడా మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. అందరిలాగా పార్ట్ టైం ఎమ్మెల్యే కాదు. పార్ట్ టైం అని అంటే నాకున్న 5 ఏళ్ళు ఫుల్ టైం పనిచేయడానికి వచ్చినాడు. నాకున్నటువంటి ఇంకా బ్యాలెన్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఫుల్ టైం పని చేస్తాను. 24/7 పని చేయడానికి వచ్చాను. వ్యాపారాలు, వ్యవసాయము, వ్యక్తిగత పనులు నాకు ఏమీ లేవు, కేవలం ప్రజాసేవ. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చాను. కాబట్టి ఈ యొక్క నేను 24 hours ఈ పని మీద ఉంటాను. అందువల్ల మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ గ్రామంలో పనిచేస్తున్నారు అనేది ఎగ్జాంపుల్ ఉంటుంది. ములగాళ్ళ ఉంది, ములగాళ్ళ సమస్య వచ్చినప్పుడు మనకి మీ అధికారులతో పాటు నాకు కూడా తెలియాలి. ఎందుకంటే ఆ సమస్య మీ అధికారులకు మీరు క్లారిఫికేషన్ ఈజీగా ఇవ్వగలరు. నేను ప్రజలకు దగ్గరలో ఉంటాను. వాళ్ళు ఫోన్ చేసి తాగుతాకు నీళ్ళు లేవు, లేకపోతే మాకు స్ట్రీట్ లైట్ లేదు, లైట్ ఎలగట్లేదు అని సమస్య నాకు చెప్తారు. అక్కడ నా మనసు ఉంటాడు, లేకపోతే ప్రజలు అక్కడ ఎవరు ఉంటారు, కూటమి నాయకులు ఉంటారు, ప్రశ్నిస్తారు. దానికి ఆన్సర్ చెప్పాల్సిందే. వేదిక మీద తెలుగుదేశం నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే ఒక ప్రశ్న వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులకి సంబంధం లేదు, బీజేపీ నాయకులకి సంబంధం లేదు, జనసేన నాయకులకి సంబంధం లేదు. ఆన్సర్ చెప్పాల్సింది మాత్రం నేను. ఎందుకంటే ఆ తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు ప్రజలు కలిసి నన్ను గెలిపించారు. కాబట్టి నేను ప్రజలతో సహా నలుగురికి నేనే ఆన్సర్. మీరు మంచి చేసినా చెక్ చేసినా అనేది నేను చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను ఏ పని చేయాలన్నా మీ సహాయ సహకారాలు నాకు ఉండాలి. అందువల్ల మీకు నాకు కమ్యూనికేషన్ పెంచాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా నేను కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. మీరు కూడా గట్టిగా ఎక్కువ పని చేస్తున్నారు. నిజానికి ఎక్కువ మంది యూతున్నారు. మాకు అదొక అద్భుతమైనటువంటి విషయం. ఆ యొక్క విషయానికి మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఏం కావాలన్నా నా తరపు నుంచి మీకు సపోర్ట్గా నిలబడతాను. గతంలో లాగా ఎవరిని వేధించమని చెప్పట్లేదు. కేవలం ప్రజలకు మంచి సర్వీస్ చేయడానికి నాకు సహకరించమని కోరుతున్నాను. ఎవరి వల్ల అయినా, నా జన సైనికుల వల్ల కానీ, నా కుటుంబ సభ్యుల వల్ల కానీ, తెలుగుదేశం వాళ్ళ వల్ల కానీ, బీజేపీ వాళ్ళ వల్ల కానీ మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నా దృష్టికి తీసుకురండి, నేను సరి చేస్తాను. ఇది మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఏ ఉద్యమాలు వచ్చినా సరే, మీకు వేధింపులు వచ్చినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నా, మీ విధులకు ఆటంకం కలిసిన, ఏమీ జరిగినా సరే, ఎలాంటి ఆటంకాలు కలిగితే నేను
దాన్ని సరిచేసే బాధ్యత నేను తీసుకుంటాను ఖచ్చితంగా. మీకు పూర్తి స్థాయి సపోర్ట్ నేను చేస్తాను. ప్రజలు ప్రాంతం అభివృద్ధి చేయడానికి మాత్రం సహకరించాలని కోరుతున్నాను. అలాగే కమ్యూనికేషన్ డిఎల్ఈఓ గారు చెప్పిన ప్రకారం మీరు అందరూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉంది. మీకు నాకు ఒక స్కీమ్ వచ్చింది, అది మీకు రికార్డెడ్ గా స్కీమ్ వచ్చినప్పుడు డెడ్ లైన్ రోజు మాత్రం నాకు తెలుస్తుంది. మీకు నాకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు, మంచి సమన్వయంతో ఉన్నారు. అలాగే ఎంపీడీఓ గారు కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. ఫస్ట్ నుంచి ఆయన ఏ విషయం ఉన్నా బాగానే షేర్ చేసుకున్నారు. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ మీ మధ్య నా మధ్య గ్యాప్ వస్తుంది. స్కీమ్స్ వస్తున్నాయి, ఆ స్కీమ్స్ డెడ్ లైన్ లో రేపు లాస్ట్ డేట్ అండి అని అన్నప్పుడు నేను 3 పార్టీలతో మాట్లాడాల్సి ఉంటుంది. 3 పార్టీలతో మాట్లాడాలి అని అంటే నేను తెలుగుదేశం పార్టీ వారికి చెప్పాలి ఏ ప్రోగ్రామ్ చేసినా, మరో పక్క జనసేన వారికి చెప్పాలి, మరో పక్క బీజేపీ వారికి కూడా చెప్పాలి. కానీ 3 పార్టీలకి నేను ఇంటిమేషన్ ఇవ్వడానికి కూడా టైం ఉండట్లేదు. ఈ రోజు స్కీమ్ ఉంది, రేపు లాస్ట్ డేట్ ఫైనల్ చేసి లిస్ట్ ఇచ్చేస్తే మేము క్లోజ్ చేస్తామని అంటే నేను మళ్ళీ చౌదరి గారితో మాట్లాడాలి, చౌదరి గారితో మాట్లాడాలి, ఈ పక్కన జగన్ చౌదరి గారితో మాట్లాడాలి, అలాగే సీనియర్ నాయకులు తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడాలి, బీజేపీ వాళ్ళతో మాట్లాడాలి, అలాగే జనసేన వాళ్ళతో మాట్లాడాలి. నాకు సమయం లేకపోతే దాన్ని నిర్వీర్యం అయిపోతుంది. నేను అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వచ్చింది, ప్రజలకు పబ్లిసిటీ చేయడానికి కూడా లేదు. స్కీమ్ వచ్చింది, అయిపోయింది. మెటీరియల్ అంతా అయితే ఇట్లే సార్ ఆలోచించండి. 300 అప్లికేషన్లు ప్రజల నుంచి వచ్చి టేబుల్ మీద ఉన్నాయి. లోన్స్ వచ్చి శాంక్షన్ అయ్యి మనకు వచ్చిన లోన్లు ఉన్నాయి. అది మన